2019లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకి జనవరి మంత్ లో ఒక ఓడిఐ సిరీస్ అనేది జరిగింది. అండ్ ఇండియా ప్లేయింగ్ 11 లో కేఎల్ రాహుల్ మరియు హార్దిక్ కూడా ఉన్నారు. కానీ ఆ సిరీస్ స్టార్ట్ అవ్వగానే బీసీసీఐ అఫీషియల్ గా రాహుల్ అండ్ హార్దిక్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసి ఇమ్మీడియట్ గా ఆస్ట్రేలియా నుంచి వచ్చేమని నోటీస్ పంపింది. అయితే జరిగింది ఏంటంటే కేఎల్ రాహుల్ ఇంకా హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా కాఫీ విత్ కరణ్ అనే ఒక హిందీ సెలబ్రిటీ టాక్ షోకి గెస్ట్లుగా వెళ్లారు. అండ్ అక్కడ హోస్ట్ అయిన కరణ్ జోహర్ హార్దిక్ పాండ్యాని తన పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ గురించి అడిగినప్పుడు హార్దిక్ చెప్పిన కొన్ని సమాధానాలు అమ్మాయిలు మరియు కుటుంబ విలువలను హాని కలిగించేలా ఉన్నాయి. నేను ఇక్కడ ఆ క్లిప్ ని ప్లే చేయలేను కాబట్టి మీకు కావాలనుకుంటే వీడియోని పాస్ చేసి చదవండి. అయితే ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా నుంచి హార్దిక్ కి బీభత్సమైన క్రిటిసిజం అండ్ ట్రోల్స్ రావడం స్టార్ట్ అయింది. బీసీసీఐ అఫీషియల్స్ కూడా దీన్ని తప్పు అని పరిగణించి కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ ని సిరీస్ మధ్యలో ఉండగానే వెనక్కి రమ్మని ఆర్డర్స్ వేశారు. అలానే వాళ్ళిద్దరికి 20 లక్షల ఫైన్ కూడా విధించారు. అయితే తప్పుగా మాట్లాడింది హార్దిక్ అయితే కేఎల్ రాహుల్ కి పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారంటే హార్దిక్ ఇలా మాట్లాడుతున్నప్పుడు రాహుల్ పక్కనే ఉండి కూడా హార్దిక్ ని ఆపకపోగా నవ్వాడు. అందుకే నిర్మమాటంగా తన మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. సరిపోయింది. ఈ సస్పెన్షన్ ని కేవలం 2 వారాల వరకే విధించారు. అండ్ ఈ ఎపిసోడ్ కి ఇంత హేట్రెడ్ వచ్చిన కారణంగా ఈ పర్టికులర్ ఎపిసోడ్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కూడా రిమూవ్ చేశారు మేకర్స్.